మాజీ సీఎం జగన్ చిరంజీవిని కానీ తమను కానీ అవమానించలేదన్నారు నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి. ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. కోవిడ్తో పరిశ్రమ ఏమవుతుందోనన్న భయంతో ఉన్నప్పుడు చిరంజీవి నేతృత్వంలో జగన్ను కలిశామన్నారు. నాడు చిరంజీవి తీసుకున్న రోల్కు సెల్యూట్ అన్నారు. ఆయన్ను ఎవరూ అవమానించలేదు, గౌరవించారన్నారు. అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు 100% సత్యమన్నారు ఆర్ నారాయణమూర్తి. మాజీ సీఎం జగన్ చిరంజీవిని కానీ తమను కానీ అవమానించలేదన్నారు నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి. ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. కోవిడ్తో పరిశ్రమ ఏమవుతుందోనన్న భయంతో ఉన్నప్పుడు చిరంజీవి నేతృత్వంలో జగన్ను కలిశామన్నారు. నాడు చిరంజీవి తీసుకున్న రోల్కు సెల్యూట్ అన్నారు. ఆయన్ను ఎవరూ అవమానించలేదు, గౌరవించారన్నారు. అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు 100% సత్యమన్నారు ఆర్ నారాయణమూర్తి. మాజీ సీఎం జగన్ చిరంజీవిని కానీ తమను కానీ అవమానించలేదన్నారు నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి. ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. కోవిడ్తో పరిశ్రమ ఏమవుతుందోనన్న భయంతో ఉన్నప్పుడు చిరంజీవి నేతృత్వంలో జగన్ను కలిశామన్నారు. నాడు చిరంజీవి తీసుకున్న రోల్కు సెల్యూట్ అన్నారు. ఆయన్ను ఎవరూ అవమానించలేదు, గౌరవించారన్నారు. అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు 100% సత్యమన్నారు ఆర్ నారాయణమూర్తి. మాజీ సీఎం జగన్ చిరంజీవిని కానీ తమను కానీ అవమానించలేదన్నారు నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి. ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. కోవిడ్తో పరిశ్రమ ఏమవుతుందోనన్న భయంతో ఉన్నప్పుడు చిరంజీవి నేతృత్వంలో జగన్ను కలిశామన్నారు. నాడు చిరంజీవి తీసుకున్న రోల్కు సెల్యూట్ అన్నారు. ఆయన్ను ఎవరూ అవమానించలేదు, గౌరవించారన్నారు. అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు 100% సత్యమన్నారు ఆర్ నారాయణమూర్తి. మాజీ సీఎం జగన్ చిరంజీవిని కానీ తమను కానీ అవమానించలేదన్నారు నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి. ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. కోవిడ్తో పరిశ్రమ ఏమవుతుందోనన్న భయంతో ఉన్నప్పుడు చిరంజీవి నేతృత్వంలో జగన్ను కలిశామన్నారు. నాడు చిరంజీవి తీసుకున్న రోల్కు సెల్యూట్ అన్నారు. ఆయన్ను ఎవరూ అవమానించలేదు, గౌరవించారన్నారు. అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు 100% సత్యమన్నారు ఆర్ నారాయణమూర్తి.